ఎందుకంటే దేశవ్యాప్తంగా కుల గణన అనేటువంటి ఒక డిమాండ్ ముందుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఒక అడుగు వేయలేదు. కానీ కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి కులగణన చేసింది. సరే, దాంట్లో సంఖ్యపరంగా ఎక్కువ తక్కువ అనేటువంటిది ఒక అంశం అయితే, దాంట్లో సమగ్రంగా లేదు అనేటువంటిది అయితే ఒక అడుగు ముందుకేసి దాన్ని క్యాబినెట్ ఆమోదించి దానికి చట్టబద్ధత ఏదైతే హైకోర్టు చెప్పినటువంటి డెడికేషన్ కమిషను ఆ ప్రాసెస్ పూర్తి చేసింది. కానీ వాట్ నెక్స్ట్ అనేది ఇంకొక అంశం, ఇంకో స్టెప్ మిగిలిన్నది అనేటువంటిది ఉంది. ఇక వర్గీకరణది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు నేపథ్యంలో అది కూడా ఇంతవరకు దేశంలో ఏ ప్రభుత్వం అడుగు వేయలేదు. తొలి అడుగు తెలంగాణ ప్రభుత్వమే ఆ విషయంలో కూడా వేసినట్టుగా కనపడుతుంది. ఎట్లా చూడాలి వీటిని? కులగణనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేయడాన్ని మనం ఆహ్వానించాల్సిందే. ఈరోజు శాసనసభలో పెట్టడం కూడా సరైందే. అయితే దీన్ని విమర్శించే వాళ్లకు ఇప్పుడు ఎంత అర్హత ఉన్నది అనేది సమస్య. ఇప్పుడు కులగణనల లెక్కలన్నీ 100% కరెక్ట్ అని చెప్పేసి ఎవరని చెప్పలేం. డెఫినెట్గా కొన్ని లోటుపాట్లు ఉండేటువంటి అవకాశం ఉంది. కారణం, ఇప్పుడు ఈ ప్రతిపక్ష నాయకులు కొంతమంది మొదటి నుంచి ఈ సర్వేకు వ్యతిరేకం, ఈ సర్వే పట్ల అపోహలు ప్రజలకు ఏర్పడే విధంగా మీడియాలో చర్చోపచర్చలు జరిగినాయి. కొన్ని ప్రాంతాల్లో మేము సమాచారం చెప్పం పో అన్నోళ్ళు ఉన్నారు. ఈ వార్తలన్నీ మనం చూసి ఉన్నాం. అందుకని ఇది 100% అక్యురేట్ అని చెప్పి నేను కూడా చెప్పను. లోటుపాట్లు ఉండొచ్చు కూడా. కానీ ఎన్ని లోటుపాట్లు ఉన్న సర్వే అది. ఎందుకు ఉన్న సర్వే అది అంటున్నానంటే, బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా సమగ్ర కుటుంబ సర్వే పేరుతో దేశంలో ఎక్కడున్నా భయపెట్టి ఇంట్లో ఉండేటట్టు చేసింది. ఆ రోజు ఏదో జరిగిపోద్ది అని చెప్పేసి ఇక సమాజం ఏదో తలకిందులైపోతుంది, తెలంగాణ ఏదో తలకిందులైపోతుంది అనుకున్నారు జనం. మరి అది అప్పటి నుంచి ఇప్పటి వరకు అతిగతి లేదు. ఆ రిపోర్ట్ ఏమైంది? ఆ రిపోర్టు చట్టబద్ధత ఏమిటి? ఆ రిపోర్ట్ అసెంబ్లీకి ఎందుకు రాలేదు? దాని ఆధారంగా ప్రభుత్వం ఏ నిర్ణయాలు చేసింది? ఇవేవి లేవు కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసింది, అది న్యాయస్థానం చెప్పిన పద్ధతుల్లో చేసింది, చట్టబద్ధత కల్పించింది. ఈరోజు సభలో కూడా పెట్టి తీర్మానం కూడా ప్రొసీడ్ అయ్యింది. అందుకని ఇవి ఉన్నది అది. ఇప్పుడు మన దగ్గర చట్టబద్ధంగా సమగ్ర కుల సమాచారం గురించి ఉన్న లేటెస్ట్ సర్వే ఇది. దాన్ని నేను గుర్తించను అంటే గుర్తించరన్న వాళ్లకు గుర్తించకుండా ఉండొచ్చు, కానీ అది సర్వే కాకుండా పోదు. అది ఉన్న దాంట్లో ఆథెంటిక్ సమాచారం కాకుండా పోదు. అదొకటి. ఇక రెండోది ఏంటంటే, ఇంత కష్టపడ్డది రాష్ట్ర ప్రభుత్వం నిజమే, ఇంత ఖర్చు పెట్టింది, కానీ దానికి ఉండేటువంటి వాల్యూ ఎంత అనేది సమస్య. కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తే వచ్చేటువంటి సాధికారత, చట్టబద్ధత ఒక రాష్ట్ర ప్రభుత్వం చేస్తే రాదు. అది కేంద్రం చేసి ఉండాల్సింది. ఇప్పటికైనా కేంద్రం చేయాలి. కేంద్రం చేస్తే ఇక రాష్ట్రాలకు ఇబ్బంది రాదు. కేంద్రం ఏమో, బీజేపీ సర్కార్ ఏమో బాధ్యతారహితంగా ఉంది. అసలు కులగణన అంటేనే వాళ్ళకి గిట్టట్లేదు. ఇప్పుడున్న కుల వ్యవస్థ ఇట్లనే ఉండాలని, ఈ వివక్షలు ఇట్లనే కొనసాగాలని, ఈ అసమానతలు ఇట్లనే కొనసాగాలనేది ఆర్ఎస్ఎస్ విధానం. అందుకని వాళ్ళకు కుల వ్యవస్థ అంటే ఈ దేశానికి అదొక మణిహారం లాంటిది, అదొక గొప్ప ఆభరణం లాంటిదని వాళ్ళు చెప్పుకుంటారు. అలాంటి ఆర్ఎస్ఎస్ నడిపేటువంటి మోడీ ఇప్పుడు దాని గురించి, కులగణన గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకని ఇప్పుడు ఉన్న దాంట్లో తెలంగాణకు సంబంధించి ఉన్న సమాచారం అది, దాన్ని అంగీకరించాల్సిందే. ఎన్ని పరిమితులు ఉన్న దాంట్లో మన కళ్ళ ముందు ఉన్నది అది. దాని ఆధారంగా దాన్ని విశ్లేషణలు చేయాలి. మన ఆర్థికవేత్తలు కూడా విశ్లేషణలు చేయాలి, సామాజికవేత్తలు విశ్లేషణ చేయాలి. ఆ విశ్లేషణ ఆధారంగా వచ్చేటువంటి అంశాల ప్రాతిపదికగా ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది మేధోమథనం జరగాలి. మేధావుల్లో చర్చ జరగాలి. అనేక ప్రజా సంస్థల మధ్య, ప్రజా సంఘాల్లో చర్చలు జరగాలి. రాజకీయ పార్టీలు చర్చించాలి. వాటి నుంచి కొన్ని విధానాలు రూపొందించడానికి ప్రయత్నాలు జరగాల్సినటువంటి అవసరం ఈ రోజు అసెంబ్లీలో పెట్టడం అనేది ప్రారంభమే. వినయ్ గారు, ఇక్కడే నేను కూడా మీకు యాడింగ్, అంటే నాకు డౌట్స్ అనండి, ఇలాంటి విధానండి. అంటే దేశంలో ఇప్పటికే ఒక కులగణన జరిగి అది ప్రాక్టీసు సక్సెస్ఫుల్ స్టోరీగా ప్రాక్టీసులో జరిగి ఉంటేనేమో కొంత ఈజీ అయ్యేదేమో. అంటే నెక్స్ట్ ఫాలో అయ్యే ప్రభుత్వాలకు కానీ ఎవరికైనా అది ఈజీ అవుతుంది. ఎందుకంటే ఒక ప్రాక్టీసు జరిగి ఉంది,
ఏ రకంగా డెడికేషన్ కమిషన్ కావచ్చు, దాంట్లో న్యాయపరమైన చిక్కులు కావచ్చు, కులగణన చేయడానికి కావాల్సినటువంటి ఇతర విధి విధానాలు కావచ్చు, లేదంటే ఇవన్నీ. కానీ కొంత ఎక్కడ అటువంటి ప్రాక్టీసు ఇప్పటికి జరగలే. మీరు అన్నట్టుగా అసలు దేశవ్యాప్తంగా జరగాల్సిన అంశాన్ని ఒక రాష్ట్రం నెత్తికెత్తుకొని బాధ్యత తీసుకొని నిర్వహిస్తుంది. సార్లే మీరు అన్నట్టుగా 100%, ఎందుకంటే మొదటి అడుగు కాబట్టి దీంట్లో కొన్ని లోపాలా లేకుంటే సంఖ్యాపరంగా కొన్ని ఎక్కువ తక్కువలా ఉండొచ్చు. కానీ దీన్ని ఎట్లా అంటే దీన్ని సక్సెస్ చేస్తేనే మిగిలిన రాష్ట్రాలు కానీ కేంద్రం మీద కానీ ప్రెజర్ పెరుగుతుంది. కానీ దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నటువంటి వర్గాలు, అంటే కులగణన జరగాలని డిమాండ్ చేస్తున్న వర్గాలు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? మా సంఖ్య తక్కువ ఉందన్న దానికి ప్రయారిటీ ఇవ్వాలా? అసలు ముందు ఏదో ఒకటి లెక్క తేల్చారా? లెక్క ప్రకారం, దామాషా ప్రకారం దీనికి చట్టబద్ధత కల్పించి దేశానికి ఒక దిక్సూచిగా నిలబడమని డిమాండ్ చేయాలా? ఏం చేయాలి అనేది కూడా ఒక చర్చ ఉంది ఇక్కడ. ఇప్పుడు బీసీల సంఖ్య తక్కువ చూపిస్తున్నారు అనే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర ఉన్న సర్వే ఏదో చట్టబద్ధంగా ఎందుకు బయట పెట్టలేదు? అందుకని వాస్తవం లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని సవరించడానికి అవసరమైన పని చేయాలి. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం చేస్తే, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాంట్లో ఏమన్నా లోటుపాట్లు ఉంటే కూడా అవి సవరించబడతాయి కదా.